మరి కాసేపట్లో హకీంపేట దగ్గర గిరిజన రైతులను కేటీఆర్ పరామర్శిస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఇటు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్కి మహాధర్నాకు చేరుకుంటారు. అయితే మార్గ మధ్యంలో ఇక్కడ హకీంపేటలో కూడా లగచర్ల రైతులు, అటు రోడ్డుపండ తండ ఇలా గిరిజన రైతులను పరామర్శించేందుకు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. ఇక ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అటు లగచర్ల, అటు రోడ్డుపండ తండ, హకీంపేట్, పోలేపల్లి, పులిచెర్ల కుంట తండ రైతులు ఇక్కడ గ్యాదర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం గత అటు ఫార్మాసిటీ పేరుతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక భూములు వారి లగచర్ల రైతుల భూములు సేకరించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా చేపట్టింది. అయితే దీనికి సంబంధించి అటు గిరిజన రైతులు పెద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అటు భారీగా పోలీసులు మోహరించి కూడా అటు భూములను సేకరించేందుకు కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో అంతా బీఆర్ఎస్ పార్టీకి తమ బాధను చెప్తున్నారు. అయితే రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది. అయితే ఆ టైంలోనే అటు ఫార్మాసిటీ రద్దు కూడా నేర్చుకుంటే అయితే మరోసారి ఐటీ కార్డర్ పేరుతో కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. మాకు చెప్పండి, ఇప్పటికే మీరు చేసిన పోరాటం కావచ్చు, రైతులు చేసిన పోరాటంతో ఫార్మాసిటీ రద్దయింది, మరోసారి ఇండస్ట్రియల్ కార్డర్ పేరుతో వస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఎవరన్నా చెప్తారన్నా, నేను చెప్పలేను. మొత్తం చూడొచ్చు, అది మనతో పాటు కొంతమంది రైతులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారిని అడుగుదాం. ఎందుకంటే పెద్ద ఎత్తున కేటీఆర్ రాక కోసం కూడా ఇక్కడికి ఇక్కడ గిరిజన రైతులంతా కూడా ఇక్కడ వచ్చి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికి మరికాసేపట్లో అటు ఇక్కడ మన తుర్కిమెట్ల వద్దకు వస్తారు, అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం ఇటు కోస్కి వెళ్లే మార్గ మధ్యలోనే హకీంపేట వద్దకు రానున్నారు. అమ్మ చెప్పండి, ఈ రోజు గిరిజన రైతులకు సంబంధించి ఫార్మాసిటీ రద్దు మీ పోరాటంతో జరిగింది. అయితే మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కూడా మరోసారి లగచర్ల కావచ్చు, గ్రామాల్లో కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది, కేటీఆర్ గారు అండగా నిలిచారు. ఈ రోజు మీ దగ్గరికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ టైం దీని గురించి ఏం చెప్తాను? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మాకు కేటీఆర్ సార్ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో ఈ లొల్లి, నవంబర్ 11 నుంచి ఎప్పుడైతే చేసినారో ఆ రోజు నుంచి మేము చాలా కష్టపడ్డాము. అక్కడ ఇక్కడ పోలీసు వాళ్ళు గదమడం ఇలాంటివి చాలా జరిగినాయి. మాకెవ్వరు సపోర్ట్ లేక మేము సార్ దగ్గర వెళ్ళినాము. సార్ దగ్గర రిక్వెస్ట్ చేసి సార్ ప్రాబ్లం ఇలా ఉంది సార్ అంటే సార్ వచ్చి చాలా మాకు అండగా నిలిచారు. చాలా సంతోషంగా ఉంది. మరోసారి కూడా ఈ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు. మరోసారి కూడా భూములు లాక్కే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డికి? సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఇట్లా జరుగుతుందంటే అందరికీ చెడ్డ పేరు వస్తుంది, ప్రతి ఒక్కరికి. అందుకే సార్ రేవంత్ రెడ్డి సార్ మంచి పని చేస్తే బాగుంటది. మళ్ళోసారి చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్కి ఇలాంటి పనులు కాకుండా పేదవాళ్ళకి కడుపు కొట్టకుండా ఇంకా మంచిగా వేరే పనులు చూసుకుంటే చాలా బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. సార్ మీ దగ్గరికి వస్తున్నారు, ఎట్లా స్వాగతం పలకపోతున్నారు? చాలా గ్రాండ్ గా చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు వచ్చినారు, చిన్న పిల్లలతో సహా వచ్చినారు ఇక్కడికి. చిన్న పిల్లల నుంచి వెళ్ళి ముసలోళ్ళ వరకు వచ్చినారు. సార్కి చాలా హ్యాపీగా గ్రాండ్ గా చేస్తున్నాము. చెప్పండి, ఈ రోజు మీరు ఏం చదువుకుంటున్నారు? నీట్ కి ప్రిపేర్ అవుతున్నా. ఎట్లా చూస్తారు ఇలా గిరిజన మీ రైతుల భూములకు సంబంధించి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారి మీ పోరాటం వల్లనే ఆగిపోయింది, మరోసారి కూడా లాక్కునేందుకు పోలీసులు మోహరించి వస్తున్నారు కదా, దీని గురించి ఏం చెప్తారు? మేము రేవంత్ రెడ్డి సార్ ఇంత కష్టపెట్టిండు, సరే పెట్టిండు, మేము ఓదార్చుకుంటూ వస్తున్నాము, అది ఫేస్ చేసుకుంటూ వస్తున్నాము. కానీ మాకు కేటీఆర్ సార్ చాలా అండగా ఉన్నారు. కేటీఆర్ సార్ మేము హెల్పింగ్ నేచర్ ని మేము ఎప్పుడు మర్చిపోలేము లైఫ్ లో. నేను ఫస్ట్ లో నాకు ఈ పొలిటికల్స్ అవన్నీ నాకు తెలియదు, ఇప్పటికైతే తెలిసింది. నేను కేటీఆర్ సార్ కి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉందామని అనుకుంటున్నాను. నాకు రేవంత్ రెడ్డి సార్ పేరు వింటేనే నాకు చిరాకు తప్పుతుంది. పాటు గిరిజన రైతు సురేష్ చెప్పండి, ఈ రోజు జైల్లో మీరు ఎంతో అనుభవించారు, వాటి రైతులు మీ భూముల పోరాటం కోసం ఎంతో పెద్ద ఎత్తున కూడా అడ్డుకున్నారు. అయితే అక్రమ కేసులు పెట్టారు, జైల్లో ఉన్నారు. మీకోసం మిమ్మల్ని విడుదల చేసేందుకు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు అండగా నిలబడ్డారు. ఈ రోజు మీ వద్దకు వస్తున్నారు, ఏం చెప్తారు? నేను 69 రోజులు జైల్లో ఉన్నాను. కంది జైలు అయితేనేమి, చెంచల్గూడ జైలు అయితేనేమి. ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడిన వ్యక్తిగా
నేను ఈ ఘటన జరగకముందు సుమారు 9 నెలల పాటు ఇక్కడ పాదయాత్రలు చేశాం, ధర్నాలు చేశాం, దీక్షలు చేశాం. అయితే ఈ కేసులు జరిగిన తర్వాత న్యాయస్థానాల మీద గౌరవం ఉన్న వ్యక్తిగా నేను కేసు గురించి మాట్లాడలేను. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు బాసటగా నిలిచి మాకు వెన్నుగా నిలిచిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, ప్రతి రైతుకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి, సబితా ఇంద్రారెడ్డి గారు అయితేనేమి, ముఖ్యంగా రామన్న లగచల్ర ప్రజల దేవుడు, లగచల్ర రైతుల దేవుడు ఎవరు అంటే తారక రామారావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అన్నకు కృతజ్ఞత కూడా తెలియజేస్తా ఉన్నాం. మరోసారి కూడా ఇటు ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో నిన్ననే మనం చూసాము లగచర్లో భారీగా పోలీసులు మోహరించి కూడా మళ్ళీ భూములు కుట్ర అయితే కనబడతా ఉంది. దీన్ని మళ్ళీ ఎలా తిప్పికొడతారు, ఎట్లా ఉండవు? ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారికి టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలి, కంపెనీలు రావాలి. కానీ దానికి సరైనటువంటి భూములు మా లగచల్ర భూములు కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు చాలా ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఈ పక్కనే చూసుకున్నట్టయితే నారాయణపేట్ వికారాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి 3000 ఎకరాలు ఉంది సుమారు. ఆ ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంత యువతగా మేము సహకరిస్తాం. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పించండి. మీరు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారనే ఈ ప్రాంతం నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి దాన్ని గుర్తెరిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను, దళితులను, బీసీలను ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాం. 14 నెలల అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏర్పడి, సీఎం సొంత నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున కూడా అటు హామీలు అమలు కావట్లేదని కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 14 నెలల కాలం సంబంధించి ఈ రోజు రైతు నిరసన దీక్షతో కోస్గిలో సభ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. దీని గురించి గతంలో కరోనా లాంటి కష్ట సమయంలో కూడా పెద్దాయన కేసీఆర్ గారు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సుమారు సంవత్సరంన్నర కావస్తా ఉంది, ఎవరికి రైతు భరోసా రావట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు నెరవేర్చలేకపోయింది. కొడంగల్ నియోజకవర్గంలో కూడా ప్రజలు అసహనంగా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. కాబట్టి మేమేమంటా ఉన్నామంటే మీరు ఏదైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చండి. నెరవేర్చినట్లయితే తిరిగి ప్రజల ప్రేమను చెరగొనేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రజల విశ్వాసాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు మరికాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి రానున్నారు. హకీంపేట గిరిజన రైతులు అటు లగచర్ల కావచ్చు, హకీంపేట రోడ్డుబండ తండ గిరిజన రైతులను వారికి పరామర్శిస్తారు. అయితే ఇక్కడ గిరిజన రైతులు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా తమకు అండగా నిలిచిన కేటీఆర్ కు మాత్రం ఘన స్వాగతం పలికేందుకు వీరంతా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓటు స్టూడియో.